నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్ కనుక అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ జరుగుతుంది అన్నట్లు. ఎలా అంటే కొన్నాళ్ళు చంద్రబాబు గారు సీఎంగా, మరి కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉంటారు అని. అది సాధ్యమే అంటారా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కథనం ఎందుకు వినిపిస్తూ ఉందంటే, ఈయన ఈ మధ్య అమిత్ షా దగ్గరికి పోయినప్పుడు అమిత్ షా గారు ఇలా పవర్ షేరింగ్ ఉంటే బాగుంటుంది, మేము అలయన్స్లోకి వస్తాము అన్నట్టుగా మాట్లాడినట్టు వినిపిస్తున్నాయి. అంటే ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు కొంతకాలము, చంద్రబాబు గారు కొంతకాలం, అంటే ఫస్ట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు, లాస్ట్ 2 ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది నిజమో అబద్ధం ఎవరికి అమిత్ షా గారు చెప్పరు కదా, నేను పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశానని చంద్రబాబు గారు చెప్పరు, ఆయన ప్రపోజ్ చేశారు. ఇది కేవలం ఊహాగానం, రాజకీయ ఊహాగానం. ఒకవేళ ఈ ఊహాగానం అంటే టీడీపీ గెలిస్తే, ఫస్ట్ టీడీపీ గెలవాలి, అది గెలిస్తే ఈ ఊహాగానాలన్నిటికీ ఇదో రూపం వస్తుంది. ఈ రూపం ఏమిటంటే ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరితో కూడా పవర్ షేరింగ్ చేసుకోరు. అధికారాన్ని ఇతరులకు ఇవ్వడము, ఇతరులతో పంచుకోవడం అనేది అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మన గత అనుభవాలు చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ఎన్టీఆర్ గారి మీద ఆయన తిరుగుబాటు లాంటివి చేసి పార్టీని తీసుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే, హరికృష్ణ గారికి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది ప్రభుత్వంలో, దాదాపు వాళ్ళు ఉప ముఖ్యమంత్రుల స్థాయి అన్నట్టుగా మనకు వినిపించింది. తర్వాత ఏమైంది, వెంకటేశ్వరరావు గారు ఎటు పోయారో తెలియదు, హరికృష్ణ గారు ఏమయ్యారో తెలియదు. ఏదో కొంతకాలం ఆర్టీసీ మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా చేశారు. కానీ పవర్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. నిర్ణయాలను ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా చీమ చిటుక్కుమనే అవకాశం లేదంటే పవర్ షేరింగ్లో. కాబట్టి ఆయన తన అధికారాన్ని, ఏ నాయకుడైనా కూడా అధికారాన్ని ఇతరులకు ఇవ్వరు. కాకపోతే కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల మనకు జరుగుతుంది. కర్ణాటకలో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఇలా మనం చూసినవన్నీ ఏమిటంటే, ఎవరికి తాము అధికారాన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు, కానీ కొన్ని షరతులకు లోబడి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమిటంటే బీజేపీతో అలయన్స్ ఉన్నప్పటికీ ఈయన మనిషినే మంత్రిగా చేశారు తప్ప అదేం బీజేపీ ఆప్షన్ ఏమి కాదు. కామినేని శ్రీనివాసరావు గారు ఎవరికో చేశారు అప్పుడు. కాబట్టి ఈయన ఎప్పుడూ కూడా ఒకవేళ రేపు జనసేన వాళ్ళని కొంతమందిని మంత్రులుగా చేయాల్సి వచ్చినా, జనసేన బీజేపీ ఒకవేళ అలయన్స్లోకి వస్తే బీజేపీ వాళ్ళకు కూడా 1-2 మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చినా కూడా పూర్తిగా తన మనుషులు ఉండేలా చూసుకుంటాడు తప్ప తనకు తలకాయ నొప్పి అయ్యే వాళ్ళని ఏం తెచ్చుకోడు. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారే కొంత టర్మ్ ముఖ్యమంత్రి అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు దాన్ని మోయలేరు. ఎందుకంటే ఎమోషనల్గా ఉండేవాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. గతంలో ఎన్టీఆర్ గారు ఇదే తప్పులు చేశారు. ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాను అని భ్రమపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకొని, ఈ రోజుల్లో లాగా మీడియా ఉంటే ఎన్టీఆర్ 6 నెలలు లేదా సంవత్సరంలోనే కకావికలైపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ తగ్గించడము, లేకపోతే డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు, ఓటర్లలో రేట్లు తగ్గింపడం, ఏమేమో చేశాడు ఆయన. ఇవన్నీ కూడా ఏమిటంటే అమల్లోకి వచ్చేసరికి వాటి వర్కౌట్ కావు. అంటే మనం అమలు ఎలా చేస్తాం అనేది కదా ముఖ్యము. మనం సినిమాల్లో లాగా ఎవరక్కడ అని రాజు వేషాలు వేసి ఎన్టీఆర్ గారికి కూడా ఎవరక్కడ అంటే ఎవరో వచ్చేసి చిత్తం ప్రభు అని వస్తే అది చెప్పేసి అలా అలవాటు అన్నమాట. కాబట్టి అది వర్కౌట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు గవర్నమెంట్లో కనుక ఉంటే ఏం చేస్తారంటే, ఒకటి అస్సలు ఏమీ పట్టించుకోకుండా ఏవో సినిమాలు అవి చేస్తూ అప్పుడప్పుడు అసెంబ్లీకి వస్తూ ఏదో తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం ఒక పద్ధతి. చంద్రబాబుకి ఎలాంటి తలనొప్పి లేకుండా ఊరికి అమికబుల్గా. లేదు అంటే ఆయన కొంచెం ఓవర్ యాక్టివ్ అయిపోయినాడు అనుకోండి, ఆయన కూడా ఎప్పుడంటే ఇప్పుడు ఏవేవో నిర్ణయాలు చేసేసుకుంటాడు. ఏదో అది పీపుల్స్ ఫోర్స్ పెడతాను అన్నాడు అప్పుడిప్పుడు, ఇది జనం కోసము ఈ ప్రజా శక్తి ఏదో పనిచేస్తుంది అన్నప్పుడు ఏదో ఇట్లా చాలా ప్రకటనలు ఉంటాయి ఆయనవి. మీరు ఒకసారి ఒక 10 ఏళ్ల కాలాన్ని ఒకసారి తీసుకొని చూస్తే అలవిమాలిన ఏవేవో ప్రకటనలు చేసేస్తుంటారు ఆయన. ఉన్నట్టుండి నాకు చెగువీర అంటే ఇష్టం అంటాడు, అట్ ద సేమ్ టైం ఇంకేదో చెప్తాడు. అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు చెప్తారనమాట. ఒకవైపు సాయుధ పోరాటాన్ని తీసుకున్న చెగువీరా ఇష్టం అంటాడు, ఇంకోవైపు నేను ఇంకేదో అంటాడు. కాబట్టి ఆయన ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా రేపు గవర్నమెంట్లోకి వచ్చినారనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే
ఏవేవో నిర్ణయాలు తీసేసుకోవడం, అటు లాగడం ఇటు లాగడం ఇలాంటివన్నీ చేస్తారు. అంటే మనం ఎవరికైనా అధికారం వస్తే కదా వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో తెలిసేది. మనం ఇప్పుడే ఆయన మీద ఊహాగానాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ సినిమా నటులు ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఆయన ఒక రాజకీయ పార్టీని ఎలా నడిపాడో మనకు క్లారిటీ ఉంది కాబట్టి రేపు ఒకవేళ గవర్నమెంట్లో పవర్ షేరింగ్ అనేది వచ్చినా కూడా ఏం జరుగుతుందంటే చంద్రబాబుకు తలనొప్పిన్నా అవుతాడు, లేకుంటే చంద్రబాబుకి ఏ రకమైన అడ్డంకి లేకుండా ప్రశాంతంగా తన పని షూటింగ్లో ఏదో అట్లా అన్నా ఉంటాడు. చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకో అనే అవకాశమే లేదు. మహా అయితే ఊరికే ఉప ముఖ్యమంత్రులు ఉంటారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నారే ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయి? చాలామంది టక్కని వైసీపీ వాళ్ళు కూడా పేర్లు చెప్పలేరు, టక్క మా ఉప ముఖ్యమంత్రులు వీళ్ళు అని. ఎందుకు అంటే వాళ్ళకేం పవర్స్ లేవు. ఇంకా డిప్యూటీ సీఎంగా ఉంటారు. నారాయణ స్వామి డిప్యూటీ సీఎం, ఆయనకి ఏం పవర్ ఉంది? అట్లా చంద్రబాబు గారు కూడా ఏం చేస్తారంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారును, లోకేష్ గారును ఇంకెవరినో ఉప ముఖ్యమంత్రులుగా పెట్టి రేపు గవర్నమెంట్ రన్ చేస్తారు. పవర్ షేరింగ్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఊరికే అది ఊహాజనితమే తప్ప. అరే ఇవన్నీ కూడా తెలుగుదేశము జనసేన అలియన్స్ భారీ మెజారిటీతో గెలిచినప్పుడు కదా, గెలుస్తారా అనేది మొదటి క్వశ్చన్. వైసీపీ వీళ్ళు అనుకున్నంత బలహీనంగా ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు బలహీనంగా లేనప్పుడు మీరు ముందు వాళ్ళని గెలిచి ఈ పవర్ షేరింగ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రబాబు తానుగా వెళ్ళి బీజేపీ ఈ పితలాటకంలో పోయి ఇరుక్కున్నాడు. ఆయనకి వేరే దారి లేదు పాపం. ఎందుకంటే భయం, బయట కేంద్రంలో గవర్నమెంట్ వస్తుందని ఒకటి, రేపు వాళ్ళు జగన్ గారికి సహకరించి ఏమైనా మనకు ఎలక్షన్లో మనం ఏమైనా అక్రమాలు జరిగితే చూసి చూడనట్టు ఉంటారేమో ఎన్నికల కమిషన్ వాళ్ళని ఒక భయం ఒకటి. ఈ భయాలన్నిటి వల్ల ఆయన బీజేపీతో పోయి ఇరుక్కొని బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎలా ఇంటికి వచ్చాడు కదా అని వాళ్ళ కోరికలన్నీ ఈయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి సగం ఉండు మాకు 75 సీట్లు ఈ మహేంద్ర అలియన్స్కి ఇవన్నీ ఇస్తే ఇంకేముందాడు ఆ పార్టీ. ఓకే, లోకేష్కి అయితే అసలు పవర్ షేరింగ్ అనేది ఇష్టం లేదు. అందుకే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు, ఇన్ కేసు పవర్ షేరింగ్ చేస్తారా అంటే అది ఎమ్మెల్యేలంతా మేమంతా అవును, లోకేష్ గారికి ఎందుకు ఇష్టం ఉంటుంది? ఏ ముఖ్యమంత్రి కొడుకు అయినా పవర్ షేరింగ్ ఇష్టం ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే లోకేష్ గారు ఆయన కూడా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారే రేపు ఏమి పార్టీ గెలిచినా ఓడినా ఆ భారాన్నంతా మళ్ళీ ఆయనే మోయాలి ఈ వయసులో కూడా. సార్ కొన్నాళ్ళు అలా మోసి ఏదో ఒక కారణంతో, అంటే నిజంగా హెల్త్ ఏమన్నా బాగోకపోయినా లేకపోతే అలాంటి కారణాలు ఏమైనా చెప్పైనా సగం కాలం ఏమన్నా చేసి అంటే వస్తే అధికారంలోకి వస్తే చెప్తున్నా, తర్వాత డిప్యూటీ సీఎంగా ఏమన్నా లోకేష్ని పెట్టి తర్వాత ఆయన్ని సీఎం చేసి ఇలాంటి ఆలోచనలు చేస్తారే? భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఇదంతా జరిగితే భవిష్యత్ సీఎం లోకేషే. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు, ఎన్ని రోజులు నిలబెట్టుకోలేడా అనేది వేరే విషయం అది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా పొలిటికల్ మెచ్యూరిటీతో మారడం లేదు, ఏదంటే మాడేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చాలా సింపుల్గా శంకరావం సభలో జగన్ గారిని తిడుతున్నాడు లోకేష్ గారు. ఏమని తిడుతున్నాడు? ప్రత్యేక హోదా కోసం ఏం చేశావు అంటున్నాడు. ఓకే, మీరేం చేశారు? మీరు బీజేపీ అలయన్స్తోనే ఉన్నారు కదా, బీజేపీ అలయన్స్తోనే మీరు ప్రభుత్వాన్ని నడిపి కేంద్రంలో మీరు అంత సఖ్యతగా ఉండి మీ మనుషులంతా బీజేపీలో ఉంటూ బీజేపీ వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ మీరెందుకు తెచ్చుకోలేదు ఆ రోజు ప్రత్యేక హోదా? ఈ క్వశ్చన్ ఎవరైనా వేస్తారు. రెండు, జగన్ డిఎస్సి వేయలేదు అంటాడు. మీరు వేశారా? మీరు వేయచ్చు కదా, 5 ఏళ్లలో మీరేం చేశారు? ఎవరైనా అడుగుతారు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ అంత మొత్తం అంతా కూడా గతంని మాట్లాడుకున్న తర్వాతే కదా వర్తమానం గురించి మాట్లాడాలా. ఈ సిపిఎస్ రద్దు చేశాడా ఆయన హామీ? అవును, ఆయన రద్దు చేయలేదు. మీరు ఇస్తారా? ఆ మాట చెప్పమనండి చూద్దాం. మీరు మళ్ళీ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తారా? చెప్పరు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? మీరు 10 ఏళ్ళుగా అమ్మో అని ఆర్భాటంగా చెప్పుకుంటున్న కియా ఫ్యాక్టరీకే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 20,000 మంది ఉపాధి పొందుతున్నారు. అంటే అలాంటి కియా ఫ్యాక్టరీలు ఎన్ని పెట్టాలి? మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే 100 కియా ఫ్యాక్టరీలు పెట్టాలి. ఎక్కడ పెడతారు? ఒక ఫ్యాక్టరీకే ఇన్నాళ్ళు పట్టింది. కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు అనేది అంబక్ అలా ఇవ్వలేరు ఎవరు. లోకేష్ గారే కాదు, చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరు వచ్చినా మోదీ మొత్తం తన ఆంధ్రప్రదేశ్కి నేను కావలసినన్ని వరాలు ఇస్తాను, డబ్బులు తీసేసుకోండి అన్నా కూడా 20 లక్షల ఉద్యోగాలను సృష్టించలేరు. ప్రాక్టికల్ ఇంపాసిబుల్. రేపు మీరు ఈయన ఖజానాను ధ్వంసం చేశాడు అంటున్నారు, మీరు వస్తారు, మీకు అప్పు అలాగే ఉంటుంది కదా, అప్పేమో మారదు కదా.
మీరు ఇస్తున్న పథకాలకి ఈయన ఇస్తున్న పథకాల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మీరు చెప్తున్న పథకాలకి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు? సంపదను సృష్టిస్తాము అంటారు. సంపదను ఎలా సృష్టిస్తారు? 14 ఏళ్ళు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి సంపదను ఎందుకు సృష్టించలేకపోయారు? అంటే ఎవరైనా గతాన్ని అడుగుతారు కదా. మీరు భవిష్యత్తు వాగ్దానాలు చేస్తున్నప్పుడు మీరే మెజారిటీ పీరియడ్ మీరే ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరి మీరు ఎలా? అది అది ఎవరైనా అడుగుతారు, అది క్వశ్చన్. రైట్. మొత్తానికి అయితే పవర్ షేరింగ్ విషయానికి వస్తే కనుక వారికైతే ఇష్టం లేదు, అది జస్ట్ జరుగుతున్న చర్చ అంతే. ఊరికి ఊహాజనితమే. పవర్ షేరింగ్ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారికే కాదు, పవర్ని సొంత భార్యాభర్తలైనా సరే అధికారం, రాజకీయ అధికారం వస్తే భర్త 2 ఏళ్ళు భార్య 2 ఏళ్ళు ఉండమంటే ఎవరు ఉండరు. భర్త ఏవైనా పొరపాటున జైలుకు పోతే ఉంటారేమో కానీ భార్య అంటే జయలలిత గారు జైలుకు పోతే ఇంకెవరన్నా ఉన్నట్టుగా అలా సాధ్యం కాదు ప్రాక్టికల్గా. ఏ ఇద్దరు మనుషులు పవర్ షేరింగ్ చేసుకోలేరు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.